आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋतवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు 23వ తేదీ నుంచి 29వ తేదీ జూన్ 2024 ఈ వార ఫలితాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం బహుళ విదియ ఆదివారం నుండి అష్టమి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష పూర్వభాద్ర ఇంచుమించు ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల వరకు ఈ చంద్ర సంచారం జరుగుతున్నది. చంద్రుడు వరుసగా ధనుర్రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశిలో సంచారం చేస్తాడు. కుంభరాశిలో శనితో సమాగం చెందుతాడు. మీనరాశిలో రాహువుతో సమాగం చెందుతాడు. ఈ వార ఫలితాల ప్రత్యేకతలో ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు మనకు 23వ తేదీ భరణి నక్షత్రం 2వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం, అదే రోజు ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 24వ తేదీ పునర్వసు 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 25వ తేదీ ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు పునర్వసు 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 26వ తేదీ ఆరుద్ర 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 26వ తేదీ బుధుడు పశ్చాదితో బుధః అంటే బుధుని యొక్క ఉదయము పడమర దిశలో జరుగుతున్నది. 27వ తేదీ పునర్వసు 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, అదే రోజు రోహిణి నక్షత్రం 2వ పాదంలో గురువు యొక్క ప్రవేశం, రోహిణి నక్షత్రం 2వ పాదంలో గురుని యొక్క ప్రవేశం, 28 ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, భరణి నక్షత్రం 3వ పాదంలో కుజుని ప్రవేశం, పునర్వసు 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. ఈ వారం 29వ తేదీ పునర్వసు 4వ పాదంలో రవి ప్రవేశంతో పాటు కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో శని వక్రారంభం ప్రారంభమవుతున్నది. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రత్యేకతలు. ఈ వారంలో చెప్పుకోదగ్గటువంటి పర్వతిథులు 25వ తేదీ భౌమ చతుర్థి, 28 శైవ నక్తం. ఈ వారంలో ప్రత్యేకంగా మరి కుమారస్వామికి సంబంధించినటువంటి పూజలు, ఈశ్వరారాధనలకు కొంత ప్రత్యేకత ఇవ్వవలసి ఉంటుంది. ఈ వారంలో ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో రవి బుధ శుక్రులు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు. చంద్రుడు వరుసగా ధనుర్రాశి నుంచి మీనరాశి వరకు ప్రయాణం సాగిస్తున్నాడు. ఇది ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారాంతంలో కుంభరాశిలో శని వక్రారంభం ప్రారంభమవుతున్నది. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతిక పాదం మేషం. మేషరాశి వారు ఈ వారంలో చాలా చురుగ్గా ఉంటారు. వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో పెద్దలతో సమావేశాలు ఉంటాయి. తల్లి తండ్రులు కానీ ఇతరత్ర ఆస్తిపాస్తుల గురించినటువంటివి, అభివృద్ధికరమైనటువంటి పనుల గురించి, సమస్యల గురించినటువంటి పరిష్కారాల గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన విషయంలో కూడా శ్రద్ధ వహిస్తారు. పిల్లల చదువులు, వివాహాలు ఇత్యాది ప్రయత్నాలన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తారు. కొంత ఆధ్యాత్మిక ప్రవృత్తి కూడా ఉంటుంది. 24, 25వ తేదీలలో
మేషరాశి వారికి అనుకున్న పనులు సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ సౌఖ్యం ఉంటుంది, సామాజిక గౌరవం ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ వ్యవహారాలతో పాటు బంధువర్గ సమావేశాలు కూడా ఉండవచ్చు. ఒకవేళ రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉన్నత ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా గౌరవప్రదంగా 24, 25వ తేదీ నడవబోతున్నది. 26, 27వ తేదీ కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగానే పరిగణించవచ్చు. ప్రత్యేకమైనటువంటి సమావేశాలు కూడా ఉంటాయి. చాలా వరకు విద్యార్థులు, వైద్య రంగంలో ఉన్నటువంటి వారు, న్యాయ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి 26, 27 కూడా బాగా ఉంది. ఈ వారంలో మీ యొక్క వృత్తిలో ఏదో కొన్ని ప్రత్యేకతలు కనబడుతున్నాయి. కొన్ని మంచి మార్పులు శుభసూచకంగా కనబడుతున్నాయి. అయితే 28, 29వ తేదీ ప్రయాణాలు ఉండవచ్చు. ఏదైనా ఒక వార్త వినవలసి రావచ్చు. కొంతవరకు లోతైన ఆలోచనతో గంభీరమైన స్వభావంలో ఉంటారు. ఆర్థిక పరిస్థితుల విషయంలో అంచనా వేస్తుంటారు. ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు, కొంతవరకు మీ యొక్క మనసు కొంత చిత్తచాంచల్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు మేషరాశికి సంబంధించినటువంటి వారు 28, 29వ తేదీ సాధారణ జీవన విధానానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈ వారంలో అశ్వని నక్షత్ర జాతకులకు కొంత మార్పులు రాబోతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, రుణ సంబంధమైన వ్యవహారాలు, ఆరోగ్యాలకు, అనారోగ్యాలకు సంబంధించిన విషయాల మీద కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భార్య ఆరోగ్యంలో స్వల్ప మార్పులు కనబడబోతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక ఆరోగ్య పరిస్థితులలో కొంత సంతోషం కలుగుతుంది. మీరు అనుకున్న ప్రయోజనాలు సాధించబోతున్నారు. ముందు భవిష్యత్ ప్రణాళికలు కూడా మీకు చక్కగానే కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు ఈ వారంలో అయినంత వరకు సోదర సంబంధమైన వ్యవహారాలలో మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొద్ది ఆలస్యంగా పనులు సాగించవచ్చు. సోదరుల వ్యవహారాలలో కొద్ది కించిత్ ఏవైనా మీకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. శరీర ఆరోగ్యంలో కొంత మార్పు ఉంటుంది. ఏది ఏమైనా మేషరాశిలో ఉన్నటువంటి అశ్వని, భరణి, కృత్తికా నక్షత్రాలకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు అనుకూలంగా చాలా ఉంటున్నప్పటికీ కూడా కుటుంబ వ్యవహారాలలో, భార్య సంబంధమైన అనుబంధాలలో కొద్దిగా అపోహలు కానీ, అపార్థాలు కానీ, కించిత్ ఘర్షణలు కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి కుటుంబ సౌఖ్యానికి కొంత ఎడమైపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో సున్నితంగా మీరు ప్రవర్తించినట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ బుధుని సంబంధమైన స్తోత్రము లేదా శుక్రునికి సంబంధించిన స్తోత్రము చేసుకోండి. అన్ని విధాలుగా ఉంటుంది. ఈ వారాంతంలో మాత్రం చంద్రగ్రహ స్తోత్రం చేసుకున్నట్టయితే కూడా మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. ఈ వారం వృషభ రాశి వారికి అనేకమైన ఆలోచనలతో, పరిపరి విధాల పరితాపంతో, కొద్ది మానసిక శారీరకమైనటువంటి చిక్కులతో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు లేదా పరధ్యానంగా ఉండేటువంటి అవకాశాలు, లోతైన గంభీరమైన ఆలోచనలతో కొద్దిగా మీలోనే మీరు చింతించేటువంటి అవకాశాలు లేదా ఏదైనా ఆకస్మికంగా జరుగుతున్నటువంటి సంఘటనలో పాల్పంచుకోవచ్చు. కాబట్టి మరింత వృషభ రాశికి సంబంధించిన స్త్రీలకు శరీర ఆరోగ్యాల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 24, 25 మీకు సాధారణమైన జీవితమే. ఎవరి విషయంలో మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకున్నప్పటికీ మీరు అనుకున్న రీతిలో ఎదుటి వాళ్ళు ప్రవర్తించకపోవచ్చు. పిల్లల విషయంలో తగు జాగ్రత్తగా ఉండడం అవసరం. మీరు ఎక్కువగా ఎలాంటి పెట్టుబడులు కానీ, ఇలాంటివి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తిరిగి మీకు 26, 27వ తేదీలలో చాలా అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. కాస్త ఆలస్యంగా పనులు ప్రారంభమైనా మంచి ఫలితాలు మీరు అనుభవిస్తారు. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయిన వాళ్లను, అనుభవజ్ఞులను కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వపరమైనటువంటి పనులు ఆసక్తి కూడా ఉంటుంది. మరి దాంట్లో మీరు కొంత నెరవేర్చగలుగుతారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంలో ఎక్కువగా పరిశ్రమ చేయవలసి ఉంటుంది. మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. 28, 29వ తేదీ కూడా
చాలా అనుకూలంగానే ఉంటాయి. అయినప్పటికీ కొంతవరకు ఆలోచనతో మీరు ముందుకు సాగవలసి ఉంటుంది. అలాగే బంధువర్గ మిత్రవర్గాలకు సంబంధించిన వ్యవహారాలలో కూడా అనుకూలతలు ఉంటాయి. కొంతమందికి విదేశీయానాలకు సంబంధించిన విషయాలలో అనుకూలతలు ఉంటాయి. విదేశంలో నివసిస్తున్నటువంటి వారికి కొంత స్థిరత్వం ఉంటుంది. అయితే వృషభ రాశి వారు ఈ వారాంతంలో చాలా వరకు కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కొద్దిగా భక్తి శ్రద్ధలతో కొద్దిగా మీరు చేసే పనులు అనుసరించినట్లయితే చక్కటి ఫలితాలు మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారంలో కృత్తికా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత మందకొడిగా ఉన్న మీరు పరిస్థితులను అధిగమించగలుగుతారు, సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. మీ చేతికి కొంత ద్రవ్యం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో అత్యంత ఉత్సాహం ఉంటుంది. ఏదైనా కొత్త పనులు సాధిస్తారు. కొన్ని వస్తువులు ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. పిల్లల విషయంలో కుటుంబ విషయంలో శ్రద్ధ వహిస్తారు. అలాగే కొంత ప్రత్యేకమైన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కూడా పాల్గొంటారు. ఆర్థిక పరంగా కూడా బాగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఏదైనా శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికపరమైన వ్యవహారాలలో కుటుంబ వ్యవహారాలలో మీ కొనుగోళ్లు క్రయ విక్రయాలు వీటికి సంబంధించిన విషయంలో కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ చిన్నపాటి సంఘర్షణలు కానీ వాద వివాదాలు కానీ చెలరేగవచ్చు. కుటుంబ సభ్యుల విషయంలో మీరు శ్రద్ధతో ఉండాలి. ఆర్థికపరమైన విషయంలో కొంత విశాల హృదయంతో ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ వృషభ రాశి వారు ఈ వారంలో మీరు చంద్రుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా చేయండి. శని సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ పరిహారాలు కానీ కూడా చేయండి. ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం. మనస్సౌఖ్యం సదా ఆనందం అభీష్ట సుఖభోజనం. మిథున రాశి వారికి 23వ తేదీ అత్యంత ఆనందంగా ఉంటుంది. ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో కూడా పాలు పంచుకుంటారు. ప్రేమలు అభిమానాలు వ్యవహారాల విషయంలో చురుకుదనం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. మిత్రులతో ఆనందంగా కాలం గడపగలుగుతారు. అనుకూలమైనటువంటి ప్రయాణాలు కూడా సాగించగలుగుతారు. అన్ని విధాలా బాగున్నప్పటికీ 24, 25వ తేదీలలో మీ మనస్సు కొంత విచారంతో ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ అనుకోని విధంగా మిత్రులతో కానీ బంధువులతో కానీ గృహంలో భార్యతో కానీ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా సున్నితంగా వ్యవహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఔషధ సేవ కూడా కొంత క్రమబద్ధతలో చేసుకోవాల్సి ఉంటుంది. మరికొందరి విషయంలో ఔషధాలయాలు వైద్యులతో సంప్రదించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉండవచ్చు. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా శారీరక ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 26, 27వ తేదీలో చాలా వరకు ఏదైనా మీరు ఒక దేవాలయ సందర్శన చేసుకుంటారు. భక్తి సంబంధమైన వ్యవహారంలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే గృహ సంబంధమైన వ్యవహారాలలో కొద్దిగా లోతుగా గంభీరంగా ఆలోచిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలతో మీకు ఉన్నటువంటి అభిప్రాయాలతో కొద్దిగా భిన్నమైనటువంటి అభిప్రాయాలతో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొంతమంది విషయంలో ఉద్యోగ విషయంలో నిర్బంధత ఉండవచ్చు. కొంతమంది విశ్రాంతిగా ఉండాలని కోరుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా 26, 27వ తేదీలో మిథున రాశి వారు సాహసోపేతమైన పనులకు దూరంగా ఉండాలి. చేస్తున్న వ్యవహారాలు సాధారణంగా చూసుకోవాలి. కొత్త మార్పులు కోరకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తిరిగి మీకు 28, 29 నుంచి ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క వస్తు సామాగ్రుల మీద జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమంది విషయంలో వైద్య సలహాలు కానీ వైద్యాలయాలు సందర్శించేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. మరికొంతమంది విషయంలో దేవాలయాలు ప్రత్యేకంగా ఉన్నటువంటి సమావేశాలు ప్రభుత్వపరమైనటువంటి సమావేశాలు అధికారులతో ఉండేటువంటి సమావేశాలు కూడా పాల్గొంటారు. కొంత వైరాగ్య వృత్తి కూడా అంటే ప్రవృత్తి ఒక వైరాగ్య ధోరణులు కూడా ఉండేటువంటి అవకాశాలు కొంతమంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 28, 29 మిథున రాశి వారికి చాలా గంభీరమైనటువంటి రోజులు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.
తొందరపడి ఎవరికి సమాధానాలు చెప్పకుండా సందర్భంగా ఉండవలసినటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి. మరి దీంట్లో మీరు తొందరపడి ఆలోచనలు చేయకండి. ఎవరితో కూడా ఎలాంటి విషయాలను కూడా తెగేంత వరకు ఆర్గ్యుమెంట్స్ అంటే సీరియస్ ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా చేయకుండా ఉండడానికి దూరంగా ఉండండి. అయితే కొంత మీకు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అలాగే గృహంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. తల్లి ఆరోగ్యం కానీ తండ్రి ఆరోగ్యం కానీ ఇలాంటి విషయాలను కూడా ఉంటాయి. మరి కొంతమంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారికి సామాజిక పరమైనటువంటి బాధ్యతలు, సామాజిక పరమైన సేవలలో ఎక్కువగా పాల్గొనేటువంటి అవకాశాలు మిథున రాశి వారికి కలుగుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు గృహ సంబంధమైన వ్యవహారాలలో భార్యతో కానీ పిల్లలతో కానీ పెద్దలతో కానీ సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణం నెలకొనవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువగా మరి సంఘర్షణకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వాద వివాదాలు విరోధాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే స్వకుటుంబంలోనే కొంత భిన్న అభిప్రాయాలతో పరస్పర వైరుధ్యాలతో కొంత మానసికంగా అనుభవించేటువంటి అవకాశాలు మృగశిర నక్షత్ర జాతకులకు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఉత్సాహం రెట్టింపుగా ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి ఉంటాయి. మీకు సహాయపడేటువంటి వాళ్ళు ముందుకొస్తారు. ప్రభుత్వపరమైన పనులు సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత ఉత్సాహంతో మీరు ముందుకు పోగలుగుతారు. ఇతరుల సహకారాలు బాగా లభించగలుగుతాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు మరి ప్రత్యేకంగా ఆకస్మికంగా కానీ మీరు అనుకొని కానీ దూర ప్రయాణాలు కానీ దగ్గర ప్రయాణాలు కానీ జరుగుతాయి. ప్రత్యేక సమావేశాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కొద్దిగా ఆర్థికపరమైనటువంటి విషయంలో కూడా నియంత్రణగా ఉండడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన గ్రహ పూజ కేతుగ్రహ స్తోత్రం. కేతుగ్రహానికి పరిహారం చేసుకోండి. మిగతా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దాని మూలకంగా పరిస్థితులు మీకు అనుకూలంగానే లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదిగాక మీ మిథున రాశి వారికి ఈ వారంలో లాభపరమైనటువంటి వ్యవహారాలలో కొన్ని కదలికలు ఉన్నవి. దాని మూలకంగా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని చక్కటి ప్రణాళికలు వేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. మీరు 23వ తేదీ కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు, ప్రత్యేకమైనటువంటి సమస్యల మీద మీ యొక్క దృష్టి సారిస్తారు. బంధువర్గాలు, మిత్రవర్గాలతో అనుకూలంగా ఉంటుంది. మరి కొంత విశ్రాంతిగా ఉంటారు. చాలా చక్కటి ఆలోచన ప్రణాళికలతో ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీ ప్రారంభంలోనే మీ జీవితంలో ఒక మార్పు సూచనప్రాయంగా కనబడుతున్నది. దానికి సంబంధించిన విషయాల్లో ప్రాధాన్యత ఇస్తారు. మరి కొంతమందికి అయితే రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా చురుగ్గా ఉంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ 23వ తేదీ కర్కాటక రాశి వారికి ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు. 24, 25వ తేదీలు కూడా మీకు కొంత సౌఖ్యకరమైన జీవితమే ఉంటుంది. ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. యువకులు మరింత ఉత్సాహంగా ఉంటారు. అలాగే కొత్త ప్రణాళికలు, కొత్త పనుల ప్రారంభించేటువంటి దిశలో ఉంటారు. చక్కటి అవగాహనతో మీరు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. సామాజిక గౌరవాన్ని కూడా పొందుతారు. కొంతమంది ప్రత్యేకమైన సందర్భాలలో ప్రత్యేకమైన వ్యక్తులను కలుసుకొని కూడా మీరు అనుకున్నది మీ ఆశయ సిద్ధికి చేసేటువంటి కృషులు ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 26, 27లో ఆకస్మికంగా మీ యొక్క ఆలోచనలో మార్పులు వస్తాయి. శారీరక ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. అనుకోని విధంగా కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంటుంది. మరి వీళ్ళ తప్పిన భోజనాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, శారీరకంగా కూడా కొద్ది ఇబ్బందులు, అనారోగ్యాలు, తర్వాత జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కొద్దిగా ఉంటుంది. మానసికంగా కూడా ఎక్కువగా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 28, 29 కూడా సాధారణంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కీలకమైనటువంటి నిర్ణయాలు, సమావేశాల్లో పాల్గొన్నా, చర్చల్లో పాల్గొన్నా, అత్యంత ఉత్సాహంతో ఉండడానికి ప్రయత్నం చేసిన కీలకమైన నిర్ణయాలు తొందరపడి చేయడం అంత అనుకూలం కాదు. సావకాశంగా ఆలోచించుకొని ఎలాంటి ఒత్తిడులకు లోనవ్వకుండా మీరు తీసుకునే నిర్ణయాలు మున్ముందు భవిష్యత్తుకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు.
అదేవిధంగా పునర్వసు నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆకస్మికంగా ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ చక్కదిద్దుకోవలసి ఉంటుంది. కొంతమందికి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలకు సంబంధించిన సంజాయిషీలు ఇత్యాదులు, వీటికి సంబంధించిన విషయాలు కూడా కొంత చూసుకోవలసి ఉంటుంది. బంధుగణంలో కానీ, మిత్రవర్గాలతో కానీ ఏదైనా ప్రయాణం కూడా సాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు మరి మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. కొంతవరకు ఆర్థికంగా అనుకూలతలు ఉన్నా కూడా మీరు చక్కటి ప్రణాళికలతో సతమతమవుతుంటారు. కొంత ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. కొంత అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తుల సముదాయంలో మీరు ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. చక్కటి నిర్ణయాలు చేసి మీరు ముందుకు సాగించవలసి ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆకస్మిక ధన లాభాలు కానీ, ఆకస్మికంగా ఇతరత్ర లాభాలు కానీ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా అదే రీతిగా కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆకస్మిక ప్రయాణాలకు కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదా చక్కటి ప్రణాళికతో మీరు ప్రయాణాలు కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొంత ప్రత్యేకంగా మీ ఆర్థిక వనరులు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కర్కాటక రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ చంద్ర స్తోత్రం, శని స్తోత్రం, లేదా ఏదైనా శివాలయంలో అర్చన, అభిషేకాలు ఇలాంటివి కొనసాగించుకుంటే కొంత మీకు మానసిక ఆరాటం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం సింహం. వాతాధిక్యం, సదా ఆలస్యం, మనఃపీడ, భయం తథ. 23వ తేదీ ఈ వారం ప్రారంభంలో సింహరాశి వారు మీరు సంకల్పించుకున్న పనులు, మీరు చేసే పనులకు పొంతన ఉండకుండా ఉంటుంది. కొంత నెమ్మదిగా ఉంటారు, అస్వస్థతగా ఉంటారు. శరీరంలో ఏదో కొద్దిగా నలతగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతి ఆలోచనతో ఉండవచ్చు. ఎలాంటి హడావుడి లేని పనులను మీరు కొనసాగించవలసి ఉంటుంది. 24, 25వ తేదీలలో కూడా మీరు చాలా చక్కటి ప్రణాళికతో ఉంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమావేశాలు నిర్వహించవచ్చు. అలాగే బంధుమిత్రులతో కూడా సమావేశాలు నిర్వహించవచ్చు. చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. ప్రత్యేకంగా ఏదైనా విందులు కానీ, వినోదాలు కానీ, లేదా విజ్ఞానదాయకమైన విషయాలు కానీ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలతో మంచి కాలక్షేపం కూడా చేస్తారు. ఒకంత యువకులు, సింహరాశికి సంబంధించిన యువకులు 24, 25, 26, 27 ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. 26, 27వ తేదీలలో కొంత లౌక్యమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలతో పాటు చాలా లోతైన సమస్యల పరిష్కారాలకు సంబంధించిన విషయాలు కూడా మీ పరిగణలోకి వస్తాయి. ఆరోగ్య పరిస్థితుల గురించి అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంటిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకు సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రయాణాలు అలాంటివి చేసినట్టయితే మీరు తగు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇది అయినంతవరకు సింహరాశికి సంబంధించి డాక్టర్ వృత్తిలో, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి విశేషంగా 26, 27వ తేదీ అనుకూలంగా కనబడుతున్నది. అలాగే నటులు, కళాకారులు, స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు ఇత్యాదులు ఎవరైనా సరే ఈ సింహరాశి సంబంధించినటువంటి వారు 26, 27 చాలా విశేషమైన రోజుగా చెప్పాలి. ఏది ఏమైనా ఇతరులతో వైరుధ్యాలు లేకుండా చూసుకోండి. 28, 29లో ఏదైనా ఆకస్మికంగా ఏదైనా వార్త, కొద్దిగా మనస్తాపాలు కలిగే ఆలోచనలు, లేదా బంధువులతో కానీ, మిత్రులతో కానీ వాళ్ళ సుఖదుఖాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశాలు, ఏదో కొద్దిగా చిన్నపాటి మనస్సుకు ఇబ్బందులు కలిగేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. శారీరకంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా సింహరాశి వారు ఈ వారాంతంలో 28, 29 సాధారణ పరిస్థితులు సాధారణంగానే భావించుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలాంటి సౌఖ్యకరమైన జీవితానికి మాత్రం అనుకూలంగా కాదు. వ్యవహారాలు మాత్రం బాధ్యతాయుతమైనటువంటి సమస్యలకు సంబంధించిన విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మఖ నక్షత్ర జాతకులకు మీకు లాభపరమైనటువంటి విషయాలలో, వ్యవహారాలలో మీకు కొద్ది అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. రుణ సంబంధమైన సమస్యలకు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ఒక ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి కార్యకలాపాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు
పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు కనబడుతున్నది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కూడా అనుకూలతలే ఉంటున్నప్పటికీ కూడా ఆలస్యంగా మీ యొక్క విధులు నిర్వహించుకోవడానికి అవకాశం ఉందే తప్ప తొందరపాటుకు ఎలాంటి పరిస్థితులు మీకు అనుకూలించవు. కాబట్టి సింహరాశి వారు ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం చివరిలో కొంత తగ్గుతూ ఉంది. కాబట్టి మీరు అయినంత వరకు ఆర్థికపరమైన విషయాలకు లేదా ఆరోగ్యపరమైన విషయాలకు లేదా శస్త్రచికిత్సలకు సంబంధించిన విషయాలకు మీకు వారాంతం అంత అనుకూలం కాదు. తదుపరి వారానికి వాయిదా వేసుకోండి. లేదా ఈ లోపుగానే కొంత అనుకూలమైనటువంటి సమయాలు అనుకూలమనిపిస్తే ఎలాంటి నిర్ణయాలైనా చేసుకోవచ్చు. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కేతు, శని, రాహు ఈ 3 గ్రహాలకు ప్రత్యేకమైన స్తోత్రాలు, ఏదైనా పూజలు, పరిహారాలు ఇలాంటివి చేసుకున్నట్టయితే సింహరాశి వారికి కొంత గాంభీర్యంగా ఉండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలుండి మునుముందు మంచి ఫలితాలు మీరు పొందగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా. చిత్తభ్రంశం బంధువైరం బుద్ధిచాంచల్యమేవచ కర్మ వైకల్య కార్యంచ చతుర్థ స్థానగో విధు. మొత్తం మీద కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభం 23, 24, 25 కూడా మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొన్ని మార్పులు వస్తాయి. ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు ఎలాంటి విషయాలైనా మీరు ఊహించిన దానికి జరుగుతున్న దానికి భిన్నంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కొంతమంది బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ కొంత వైరుధ్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అకాల భోజనాలు ప్రాప్తించవచ్చు. ఏదైనా మీరు తలపెట్టిన కార్యక్రమాలకు, జరుగుతున్న కార్యక్రమాలకు కొంత భిన్నంగా ఉంటుంది. 24, 25 విషయంలో శరీర ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎలాంటి తొందరపాటు పనులకు అంత అనుకూలం కాదు. ఎంత ఆలస్యంగా ఉంటే అంత మంచిది. మీ శరీరంలో కూడా ఏదైనా మలబద్ధం కానీ లేదా ఇతరత్ర ఇబ్బందికరంగా కానీ ఉంటాయి. మరి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి. అలాగే 26, 27వ తేదీలలో కూడా మీరు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు. అలాగే కొంత విశ్రాంతిగా ఉంటారు. గంభీరమైన ఆలోచనలు ఉంటాయి. కొంత ఉత్సాహంతో పాటు కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులతో కానీ కలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కన్యారాశికి సంబంధించినంత వరకు స్త్రీలు, పురుషులు, యువకులు చాలా ఉత్సాహంగా 26, 27, 28, 29 ఉంటుంది. మరి రాజకీయ రంగాలు, కళారంగాలు, మరి క్రీడా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, నటులు, కళాకారులు వీళ్ళంతా కూడా 26, 27, 28, 29 కన్యారాశికి సంబంధించినంత వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. వైజ్ఞానిక విషయాలే కాకుండా వైద్య సంబంధమైన విషయాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకతగా ఉంది. ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను తలపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా కన్యారాశికి 26, 27లో కొద్ది ఆలస్యంతో పనులు సాగించవచ్చు. కొంత వేదాంత ధోరణి ఉండవచ్చు. కొంత ఇబ్బందులు కలిగినా అధిగమించే అవకాశాలు ఉంటాయి. 28, 29 కూడా అతి ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇతరులతో వాద వివాదాలు కానీ, మతపరమైన విషయాలు కానీ, రాజకీయపరమైన విషయాలలో కానీ, వ్యక్తిగతపరమైన విషయాలలో కానీ ఎక్కువగా లోతుగా చర్చించడం కానీ, వాదించడం కానీ ఇది అంత శ్రేయస్కరం కాదు. మీరు కొద్దిగా నెమ్మదిగా ఉండి ఈ పరిస్థితులను అధిగమించాలి. ఆ తర్వాత మీరు చేసుకోవాల్సినటువంటి పనులు ముందుకు పోయేటట్టు చేయాలి. అయితే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు మీరు చేస్తున్నటువంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలలో మాత్రం కొంత అనుకూలతగా ఉంది. కొన్ని ఫలితాలు నెమ్మదిగా మీరు గ్రహించగలుగుతారు. హస్త నక్షత్ర జాతకులకు కొత్త ఉద్యోగాల్లో చేరడం కానీ, కొత్త అవకాశాలు రావడం కానీ, విదేశీయానాలు పొందడం కానీ, లేదా మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో ఏదో ఒక ప్రత్యేకత రాణించడం కానీ ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశాలు హస్త నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలం ఉంటున్నప్పటికీ కూడా అధికారులతో విరోధాలు, ప్రభుత్వపరమైన విరోధాలు, వ్యక్తిగతమైనటువంటి విరోధాలు కొద్దిగా కలగవచ్చు. లేదా కుటుంబంలో ఆకస్మిక కలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చిత్తా నక్షత్ర జాతకులు తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా కన్యారాశి వారు ఈ వారంలో చేసుకోదలసినటువంటి పరిహారాలలో శని స్తోత్రం, రాహు స్తోత్రం ప్రత్యేకంగా చేయండి. దానివల్ల కొంతవరకు మీకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి.
చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశికి సంబంధించి అర్థలాభ చిత్త సౌఖ్యం ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి. ఆరోగ్యం అర్థలాభంచ సంతోషం వస్త్రలాభకుతు కాంతాభిరిష సల్లాపహ తృతీయ స్థానగో విదు. 23వ తేదీ తులారాశి వారు కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి కొన్ని మీటింగ్స్ అలాంటి దాంట్లో మీరు కూర్చునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆనందంగా ఉంటారు. యువకులు చాలా ఉత్సాహంతో ఈ వారం ప్రారంభాన్ని మీరు చేసుకుంటారు. దీంట్లో చాలా వరకు ఈ తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో రాజకీయపరమైన చర్చలు కానీ, పార్టీల అభిమానాలకు సంబంధించిన విషయాలు కానీ, క్రీడారంగం ముచ్చట్లు కానీ, సినిమా రంగానికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఇత్యాదులు ఏదో ఒక ప్రత్యేకంగా యువకులు ఇలాంటి టాపిక్స్తో కాలక్షేపం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ తులారాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. 24, 25వ తేదీలలో కూడా ప్రయాణాలు కొనసాగించే అవకాశాలు, కొన్ని పనులలో మార్పులు, అలాగే అనుకోకుండా మీరు నేరుగా సూటిగా మాట్లాడి చిన్నపాటిగా బంధువులతో కానీ లేదా అత్యంత సన్నిహిత మిత్రులతో కానీ చిన్న వైరుధ్యాలు రావచ్చు. అకాల భోజనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. 26, 27వ తేదీలు చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది మీ పర్సనల్ లైఫ్. ఇది లౌకిక వ్యవహారాలకు పనిచేయడం లేదు. మీ ఆధ్యాత్మికంగా వ్యక్తిగతమైన విషయాలకు ప్రాధాన్యత, గంభీరంగా లోతైన ఆలోచనకు ప్రాధాన్యత, మరికొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన పూజలు పునస్కారాలు, మరి యాత్రా స్థలాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఇలా చేయవచ్చు. లేదా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒకంత 26, 27 ఒక గంభీరమైనటువంటి ఆలోచనలతో కొనసాగేటువంటి అవకాశాలు. తిరిగి మీకు 28, 29 అత్యంత ఉత్సాహంగా ఉంటుంది. ఇది ఒకంత మీ వ్యక్తిగత విషయాలు కాకుండా ఇది సామాజికపరమైన విషయాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, మరి ప్రైవేటు ఉద్యోగులకు కానీ, వ్యవహారాలకు కానీ, క్రీడారంగంలో కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఇదంతా ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉంది. ఇది ఎక్కువగా కన్యారాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రోజుగా భావించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ విషయంలో మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త పరధ్యానంగా ఉన్నట్టయితే ఈ 28, 29లో ఏదైనా ప్రయాణాలలో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా వస్తువులు మరచిపోవడం కానీ ఎవరైనా దొంగలించడం కానీ జరగవచ్చు. కొంత వైరాగ్యమైనటువంటి విషయాలకు వేదాంత గోష్ఠి అంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్స్ మీద మీ డిస్కషన్స్ ఉంటాయి. అలాగే వైద్యపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా చాలా విచిత్రంగా 28, 29 కలగలుపుగా మీకు ఉంటుంది. అయితే ఎవరితో ఎక్కువగా వాదనలు మాత్రం పెట్టుకోకండి. అలాగే చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇబ్బందులున్న, క్రయ విక్రయాలు, అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించిన విషయంలో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. మీ అభిప్రాయాలకు ఇతరుల అభిప్రాయాలకు భిన్నంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చిత్తా నక్షత్ర జాతకులు మీ యొక్క కుటుంబ సభ్యులతో, విభిన్నమైన ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులతో మీరు తరచుగా మీ అభిప్రాయాలను ప్రకటించండి, కానీ నిర్ణయాలు చేయలేని పరిస్థితి ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు కొంత మంచి అవకాశాలు, ప్రభుత్వపర సహకారాలు, మీరు తలపెట్టిన కార్యక్రమంలో అడుగు ముందుకు వేయడాలు, కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఇత్యాదులన్నీ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించడం అంటే యాత్రా స్థలాలు ఉండవచ్చు, ఏదైనా ప్రయాణాలు ఉండవచ్చు. అలాంటి విషయాలలో మీరు కొంత ఎక్కువగా ఆసక్తి చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి విశాఖ నక్షత్ర జాతకులకు. ఏది ఏమైనా తులారాశి వారు ఈ వారంలో కేవలం కేతుగణ సంబంధమైనటువంటి పూజలు సలుపుకోండి, పరిహారాలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి అంతక్లేశం, ధనచ్ఛేదం, వ్యయదం, సర్వదోషద, కుభోజనం, దేహజాఢ్యం. మీరు సామాన్యంగా 23వ తేదీ ఈ వారం ప్రారంభంలో వృశ్చిక రాశి వారు మీరు ఏ యొక్క విషయంలో శ్రద్ధ వహిస్తారో, మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏది ఉంటుందో అందులో లీనమైపోయి సమయానికి ఆహారాలు కూడా తీసుకోలేని పరిస్థితి.
అలాంటి ఆలోచనతో ఉంటారు. మిక్కుటముగా అన్ని సమస్యలు ఒకేసారి ప్రోగు చేసుకుని ఆలోచించుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో వివిధ రూపాలలో వివిధ అంశాలలో మీకు ప్రాధాన్యత ఉండి వాటికి సంబంధించిన విషయాలతో తర్జన భర్జన చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక రకంగా అన్రెస్ట్, ఇది పాజిటివ్లో ఉన్నా కూడా అన్రెస్ట్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 24, 25 కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు, బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. మరి యువకులు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీ పురుషులలో భేదం లేకుండా ఒక ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు. కొంతమంది ఏదైనా విందులు వినోదాల్లో కూడా పాల్గొనవచ్చు. ప్రత్యేకమైన టూరిజం అలాంటి కార్యక్రమాలు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 26, 27 మీరు ఒక ప్రత్యేకమైన అంశం మీద శ్రద్ధ వహిస్తారు. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది విషయంలో ఏదైనా మరి తీర్థయాత్రలు కానీ అలాంటి క్షేత్రాలు సందర్శించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వపరమైన పనులలో నిమగ్నమైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా ఇది ఒక రకంగా మీతో పాటు ప్రజలకు ఉపయోగపడే విషయాలు కావచ్చు, అలాగే ఒక సంస్థకు ఉపయోగపడే విషయాలు కావచ్చు, పనులు కావచ్చు. అలాంటి సమగ్రమైన విషయాలలో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. 28, 29 విషయంలో కొంత మానసికంగా అశాంతి ఉంటుంది. శరీర ఆరోగ్యంలో కొంత మార్పు వస్తుంది. కొంతమందికి బరువు ఎక్కుతారు. మరి ఉత్సాహం కొరత తగ్గుతుంది. ఏదో అంశం మీద మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేనటువంటి విషయాలు కావచ్చు, వద్దనుకున్నా తప్పనిసరమైన విషయాలు కావచ్చు. చాలా లోతుగా గంభీరంగా ఆలోచిస్తారు. కొద్దిగా మానసికంగా శారీరకంగా నిరుత్సాహంతో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒకంత ఆడవాళ్ళకి మరింత శారీరక ఇబ్బందులు కలుగజేసే రోజుగా కూడా చెప్పవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికంగా అంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అన్నీ కూడా సడన్గా ఉంటాయి. ఖర్చులు పెరగవచ్చు, ఆదాయం రావచ్చు, ఏదో ఒక ప్రత్యేకత, ప్రయాణాలు కొనసాగించవచ్చు. ఇలాంటి విషయాలు విశాఖ నక్షత్ర జాతకుల అనుభవంలో వస్తున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలతలు కూడా కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కొంత ఉత్సాహపూరితమైన వాతావరణం, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు చంద్రుడు ఈ రెండింటికి ప్రత్యేకంగా చేయండి, లేదా శని చంద్రులకు ప్రత్యేకంగా చేసుకోండి. కొంత ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడబోతున్నది. ఇది పాజిటివ్ ఉంది, నెగటివ్గా కూడా ఉంది. కొంత ఇప్పటికే మీరు శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్న భోజనం, కుటుంబ సభ్యులతో ఉంటారు, బంధువులతో ఉంటారు. ప్రత్యేకమైన అంశాల మీద అందరిలో ఉన్నప్పటికీ కూడా మీ ఆంతరంగికంలో ఏదో ఒక ఒంటరితనం, ఒక తెలియనితనం, ఏదో ఒకటి ఘర్షణాయుతమైన వాతావరణంలో మీరు ఉండడం జరుగుతున్నది. ఒకవైపు ఆనందంగా ఉన్న, ఒకవైపు ఘర్షణాయుతం, అనుకున్నట్టుగా కాలేకపోతున్నటువంటి బాధ, ఇలాంటివి కూడా కలుగుతాయి. కొద్దిగా కోపతాపాలు పెరుగుతాయి. శరీరంలో కూడా ఏదో ఒక రకమైన చురుకుదనం అంటే కొంత తగ్గి ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి, కొద్దిగా ముక్కు మీద కోపాలు కలిగేటువంటి పరిస్థితి, వాదనలు, ప్రభుత్వపరమైన వాదనలు, ఇంటి యజమానులకు సంబంధించిన వాదనలతో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చాలా మిక్స్డ్గా ఉన్నాయి. మీకు మీ వ్యక్తిగతంగా ఉన్నాయి, అటు బాధ్యతాయుతంగా కూడా కనబడుతున్నాయి, సామాజికంగా కూడా కనబడుతున్నాయి. ఆ తదుపరి 24, 25లో మెల్లమెల్లగా మీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే అన్ని అంశాల మీద మీరు రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని అంశాలలో ప్రత్యేకంగా ఆర్థికపరమైన అంశాల మీద చాలా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, కుటుంబ సభ్యుల జీవితం, భార్య, పిల్లలు, వీటన్నిటికి సంబంధించిన అన్ని విషయాల మీద మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ తదుపరి 26, 27 ఇది కూడా ఒకంత ఆనందదాయకంగా ఉంటుంది. కొంత మీ కృషి మీద ఆధారపడతారు, భగవంతుడి యొక్క అదృష్టం అనే దాని మీద ఆధారపడతారు. కాబట్టి ఇటు
రెండు రకాలుగా మీరు ఆధ్యాత్మిక లౌకిక భావాలకు రెండింటికి ప్రాధాన్యత ఇస్తారు. మరి మీకు ప్రత్యేకమైన వ్యక్తుల సహకారం లభిస్తాయి. 28, 29వ తేదీలలో ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ఒకవేళ మీరు అనుకోని ప్రయాణాలు కావచ్చు, అనుకోని ప్రయాణాలు కావచ్చు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. శరీర ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా పరధ్యానం లేకుండా ఆలోచనలు చేస్తూ ముందుకెళ్ళండి. తర్వాత మీ యొక్క వ్యవహారాల మీద శ్రద్ధతో పాటు ఆరోగ్యపరమైన శ్రద్ధ కూడా పెట్టండి. ఎవరితో కూడా లోతైన వాద వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ విధంగా మీకు 28, 29 కనబడుతున్నది. ప్రత్యేకంగా తల్లి, తండ్రి వీళ్ళ ఆరోగ్యాలు, భార్య ఆరోగ్యాలు, పిల్లల ఆరోగ్యాలు కూడా ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఈ వారాంతంలో కనబడుతున్నది. మూలా నక్షత్ర జాతకులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొద్దిగా గంభీరమైన ఆలోచనలు, కొద్ది డిఫరెంట్ ఆలోచనలతో మీరు ఉంటారు. చాలా లోతైన బాధ్యతలతో ఉన్నటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. అది మీ వరకే. మీ ఇలాంటి సమస్యలలో మీరు భార్యతో కానీ పిల్లలతో కానీ షేర్ చేసుకోలేనటువంటి అలాంటి సమస్యలతో ఆలోచనలు మీకు కొనసాగుతుంటాయి. మెల్లమెల్లగా వీటిని అధిగమించడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థిక సముదాయాలు వీటిలో కలిసి వస్తాయి. ప్రత్యేకమైనటువంటి సహాయసహకారాలు కూడా పొందగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఫలితాలు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొద్దిగా మీ పనులలో కొంత జాప్యం జరగవచ్చు. శారీరకంగా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొన్ని పనులలో జాగ్రత్తలు తీసుకోండి, అనుకూలంగా ఉండండి. అయితే మొత్తం మీద ఈ యొక్క ధనుర్రాశి వారికి మీ వృత్తి, ఉద్యోగాలు వాటికి సంబంధించిన విషయంలో మీకు ఎలాంటి భయాలు లేకుండా కుటుంబ సభ్యులతో, పిల్లలతో, భార్యతో ఆనందంగా ఉండడానికి, లేదా ఒక రవ్వంత పొరపాటున మీరు ఎలాంటి పరిహాసం చేసినా, ఎలాంటి అది చేసినా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. భీకరమైనటువంటి ఘర్షణ కూడా జరగవచ్చు. కాబట్టి భార్య, పిల్లలతో కొద్దిగా నెమ్మదిగా ఉండండి. ఎలాంటి పరిహాసాలకు కూడా తాప కోపస్తదా భీతి సర్వ స్త్రీజాడ్యం మేహరోగ దౌర్భాగ్యమర్తనాశ అంటే ఇవన్నీ కూడా తాను అభిమానించే వ్యక్తులతో, అది కూడా చెప్తున్నాను, మీరు ఎవరిని బాగా అభిమానిస్తారో అభిమానించే వ్యక్తులతో ఒక లిమిటేషన్ పెట్టుకొని ఆ లిమిట్లోనే ఉండండి. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో తన వారి గురించి కానీ, అయిన వారి గురించి కానీ ఆకస్మికంగా వాళ్ళ సహకారంతో మనం ఆనందం పొందవలసిందే తప్ప మన ప్రయత్నాలు ఫలించవు. కాబట్టి మీరు ఇతరుల పనుల మీద, మీ యొక్క ఉద్యోగాల మీద శ్రద్ధ పెట్టండి. ఆ విధంగా మీకు కొంత ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాలలో కుజుని యొక్క స్తోత్రం ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారు ఈ వారంలో అనుకోకుండా ఏదైనా ప్రయాణంలో ఉండవచ్చు, ప్రత్యేకమైన సమస్యల ఆలోచనలో ఉండవచ్చు, వాటికి పరిష్కారాలు వెతకడంలో ఉండవచ్చు, కొద్దిగా నెమ్మదిగా ఉంటారు, చురుకుదనం తగ్గి ఉండవచ్చు. ఏదో ఒక అంశం మీద మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతుంది. ఇది నాకు తెలిసినంత వరకు జాతకరీత్యా, ఈ గోచార రీత్యా భార్య తరఫు బంధువుల నుంచి కానీ, భార్య నుండి కానీ, జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదో ఒక అంశం మిమ్మల్ని బాగా ఆలోచింపచేస్తున్నది. దాని మూలకంగా కొద్దిగా మనస్తాపం చెందుతూ ఉంటారు. తర్వాత తిరిగి మీరు అధిగమించే అవకాశాలు ఉన్నాయి. 24, 25 ఇవన్నీ కూడా మీకు ప్రత్యేకమైన పరిస్థితులు ఆనందంగా ఉంటారు. సమస్యలు పరిష్కారం అవుతాయి, కోపతాపాలు తగ్గుతాయి, కుటుంబ సభ్యుల ఆదరణ కూడా ఉంటుంది, మీ ఆదరణ కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు పరస్పరంగా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలను కూడా సంతోషపడతారు. తర్వాత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా బాగా ఉంటాయి. కొన్ని విషయాల్లో మీరు కొంత ధైర్య సాహసంగా కూడా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. 26, 27 ఇది పూర్తిగా ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయమే ఉంటుంది. లేదా భార్య తరఫు బంధువులలో కానీ, భార్య తరఫు సంబంధించిన విషయాల్లో కూడా కొంత ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. మరికొందరి విషయంలో ఏదైనా పుణ్యక్షేత్రాలు ఇట్లాంటివి దర్శించవచ్చు. అట్లా ఒక ప్రత్యేకత ఉందండి. 26, 27, 28 కూడా ఒక చిన్నపాటి సమావేశంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అత్యంత సన్నిహితులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అంటే మీ బంధువర్గాలు కావచ్చు, ఇతర బంధువర్గాలు కావచ్చు. మొత్తం మీద మకర రాశికి ఈ వారం అంతా కూడా
తన వ్యక్తిగత విషయాలకు, కుటుంబ సౌఖ్యాలకు, కుటుంబపరమైన విషయాలకు, కొంత వృత్తికి సంబంధించిన విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అయితే 28, 29వ తేదీలలో చిన్నపాటి ప్రయాణాలుంటే ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు లేకుండా, ఇతరుల ఇబ్బందులు కలగకుండా మీ వస్తు సామాగ్రులు, మీ యొక్క వ్యవహారాలు చక్కగా చూసుకోండి. కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని ప్రత్యేకమైన విషయాల మీద చర్చించే అవకాశాలు కూడా ఉంటాయి. వైద్యపరమైన విషయాలు కూడా ప్రాధాన్యత ఇస్తారు. మరి అంటే ఎవరికైనా వైద్యపరంగా సేవ చేయడం కానీ, ఏదో మీ నుంచి సేవలు అందజేయచ్చు, సేవలు అందించే వాళ్ళతో పుచ్చుకోవచ్చండి. ఇది ఒక ప్రత్యేకతగా ఉంటుంది చాలా విశేషంగా. దీన్ని బట్టి 28, 29 మకర రాశికి ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పడానికి అవకాశం ఉంది. మరి ఏది ఏమైనా మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల్లో నెమ్మదిగా కొద్దిగా అనుకూలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కుటుంబపరమైన విషయాల్లో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని రాసుల వారికి ఒక్క భార్యతో సంబంధం కానీ, తల్లితో సంబంధం కానీ, ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాలు కానీ, మీరు ఏదైతే ప్రత్యేకంగా కోరుకుంటున్నారో ఆ కోరుకున్నటువంటి సౌఖ్యానికి కొంత దూరంగా ఉంటున్నారు. మిగతా అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి భార్యా సంబంధమైన వ్యవహారాలతో, భార్యా సంబంధం బంధువులతో వాదవ్యాలకు దూరంగా ఉండండి. కొంతవరకు ఓపికతో ఉండండి. మిగతా విషయాలన్నీ కూడా మీకు అనుకూలతనే ఉన్నాయి. మరి మీరు ప్రత్యేకంగా చేయవలసుకున్నటువంటి ప్రధానమైన పూజ కేతు సంబంధమైనటువంటి పూజ. కేతు గ్రహానికి ప్రత్యేక ప్రార్థనలు చేయండి, పరిహారాలు చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది మకర రాశికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం, ధనధాన్యాది లాభస్యాత్. చాలా కాలం తర్వాత బంధువర్గాలు, మిత్రవర్గాలతో చాలా కాలం బంధువులను కలుసుకోవడం కానీ, లేక వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళడం కానీ, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఈ 23వ తేదీ ఇది ఒక ప్రత్యేకతకు సంతరించిందై ఉంది. అలాగే మీరు కొంతమంది వైద్యాలయాలు సందర్శించడం కానీ, వేదాంత ఆలయాలు, దేవాలయాలు సందర్శించడం కానీ, ప్రజా సంబంధమైనటువంటి విషయాల ప్రాధాన్యత కానీ, ఏదో ఒక ప్రత్యేకత మాత్రం 23వ తేదీ కనబడుతున్నది. ఒకవేళ మీరు ప్రయాణాల్లో ఉంటే మీ యొక్క వస్తు సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా వస్తువులు పొడగొట్టుకునేటువంటి ప్రమాదం కూడా కొంత కనబడుతున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే 24, 25వ తేదీలు కూడా మీకు ప్రయాణ సూచనలు, పని సూచనలు, పని భారాలు, కొంత ఆలస్యంతో కూడినటువంటి పనులు, ఆర్థికపరమైన సమస్యలు, అనుకోకుండా కొన్ని ప్రత్యేక సమస్యలు మీ ముందు వస్తాయి. పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి కుంభరాశి వారు 24, 25కి చాలా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మరి ఆ తదుపరి మీకు 26, 27 విశేషంగా ఉంది. ఇది ఒకంత కుంభరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పెద్ద పనిభారం మీ నెత్తిలో పడుతుందండి. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. అటు మీ తన వాళ్లను మెప్పించుకోవాల్సి ఉంటుంది, మీకు ప్రతిపక్షంలో ఉన్న వారిని మెప్పించుకోవాల్సినటువంటి అవసరాలు అట్లా కూడా ఉంటాయి. అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత పదవులు అలంకరించి బాధ్యతలు చేపడుతున్నటువంటి కుంభరాశి వారికి 26, 27 ఒక ప్రత్యేకమైన రోజుగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రోజుగా, కొంత ఘర్షణాయుతమైనటువంటి రోజుగా, లేదా మీకు గుర్తింపు కలిగేటువంటి రోజుగా, అంటే మీ ప్రతిభకు గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా అదే రోజు కనబడుతున్నది. అట్లే ఆ విధంగా 26, 27 ఒక ప్రత్యేకత ఉందండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, సాధారణమైన మనిషి అయినా సరే 26, 27 ఒక ప్రత్యేకత ఉంది. అయితే దీంట్లో మరీ మామూలు మనిషి విషయంలో అయితే తండ్రితోనో తన వాళ్ళతోనో అనుకోకుండా ఏదో వాదనలు, వైరుధ్యాలు, కొన్ని భేదాలు, విభేదాలు ఇట్లా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులతో విభేదాలు తెచ్చుకోవడం కూడా జరగవచ్చు. కాబట్టి ప్రభుత్వాలతో, అధికారులతో కూడా విభేదాలు రావచ్చు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అయితే ఏది ఏమైనా మీరు నెమ్మదిగా ఉంటే ఇవన్నీ పరిష్కరించుకోగలుగుతారు. 28, 29 పరిస్థితులు మరికొంత మీ వ్యక్తిగత విషయాలకే ప్రాధాన్యత ఉంది. చాలా అనుకూలంగానే ఉంది. నెమ్మదిగా పనులు సాగుతాయి. ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క సహజ స్వభావానికి భిన్నంగా ఉండడము అంటే చాలా నెమ్మదిగా ఉండడం,
అట్లా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉన్నట్టయితే పరిస్థితులను మీరు పరిస్థితులకు అనుకూలంగా నడుచుకొని పరిస్థితులు మీ అదుపులో తెచ్చుకొని పరిష్కారాలు చేసుకొని ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. ఇది కుంభరాశికి సంబంధించిన విషయాలు. ధనిష్ట నక్షత్ర జాతకులకు పిల్లల విషయంలో, భార్య విషయంలో, కుటుంబ వ్యవహారాల విషయంలో కొద్దిగా భిన్నంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరితో వాదోపవాదాలు వద్దు, విభేదాలు వద్దు. తర్వాత శతభిష నక్షత్ర జాతకులకు కొంత నెమ్మదిగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో, పిల్లల వ్యవహారాలలో మీ ఆర్థిక పరిస్థితులు నెమ్మదిగా ఉంటాయి. కొత్త స్నేహితాలు ఏర్పడతాయి. అనుకూలంగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ వారం కొంత ప్రయాణాలు, కలిసి వచ్చే ప్రయాణాలు ఉండవచ్చు. మీరు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో ప్రత్యేకత, పూర్వభాద్ర నక్షత్రంలో శని సంచారం జరుగుతున్నది. ఆ శని మీ నక్షత్రంలో వక్రించబోతున్నాడు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, కుంభరాశి వారు ఈ వారం నుంచి కొంత జాగ్రత్తగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేక పరిహారాలు కూడా చేసుకోండి. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక పరిహారాలలో శని, రవి ఈ 2 గ్రహాలకు ప్రత్యేకతంగా చేసుకోండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు లభించే అవకాశం, మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం చాలా ప్రత్యేకత సంతరించుకోబోతున్నది. 23, 24, 25 తేదీలు వరుసగా మీకు ఈ 3 రోజులు మీనరాశి వారికి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు, గుర్తింపు పొందేటువంటి అవకాశాలు, సామాజిక గౌరవాలు, కుటుంబ మర్యాదలు, కుటుంబ గౌరవాలు, పరస్పరంగా సహకరించుకునేటువంటి వాతావరణాలు, అనుకున్న పనులు, సంకల్పించుకున్న పనులు అయ్యే అవకాశాలు. తర్వాత మీరు చాలా కాలం, చిరకాలం మిత్రులను కానీ బంధువులను కలుసుకోవచ్చు. వారి నుంచి సహకారం పొందవచ్చు, వారికి మీకు సహకారం ఇవ్వచ్చు. ఏది ఏమైనా ఈ యొక్క 3 రోజులు మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయ రంగానికి ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపార రంగానికి ప్రాధాన్యత ఇస్తారు. అనేక విషయాలను మీరు 23వ తేదీ సమగ్రంగా పరిశీలించుకుంటారు. అంటే మీ వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, అంటే మీ వృత్తి వ్యాపారాలు అనుకోండి, రాజకీయాలు అనుకోండి, కుటుంబ వ్యవహారాలు అనుకోండి, అన్నీ కూడా సమిష్టిగా ఆలోచించుకునేటువంటి పరిస్థితులు 23వ తేదీ కనబడుతున్నది. కొన్ని సందర్భాలలో ఆకస్మిక ప్రయాణాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా 23వ తేదీ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నది. 24, 25వ తేదీ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది మీనరాశికి. అయితే ఇది కొంత దైవానికి సంబంధించిన విషయాలు, తర్వాత వైద్యపరమైన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా ఇందులో సమగ్రంగా పరిశీలించుకుంటారు. అయితే కొద్ది మతిమరుపుతో ఇబ్బంది పడతారు. వస్తువులు మర్చిపోవడం కానీ జరగవచ్చు. మరి ప్రత్యేకంగా వైద్యాలయాలు, వైద్య రంగానికి సంబంధించిన విషయాలు, తర్వాత మీరు వాడుతున్నటువంటి మందులలో కొన్ని మార్పులు, కొంతమంది డాక్టర్లతోటి పరీక్షలు చేయించుకోవడాలు, ఇట్లా ఏదో ఒక ప్రత్యేకత 24, 25 కూడా మనకు కనబడుతున్నది. చాలా మటుకు ఇది ఒక కాలక్షేపంలో ఉన్నా కూడా విజ్ఞానదాయకమైన విషయాల మీదనే, అంశాల మీదనే మీరు ఆలోచించడం జరుగుతుంటుంది. 26, 27లో కొద్ది ప్రయాణ సూచనలు, శరీరంలో అలసటలు, మానసికంగా చింతనలు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. నిరుత్సాహంతో ఉంటారు. లోతైన ఆలోచనతో సతమతం అవుతుంటారు. కొంతవరకు భగవంతుని మీద భారం వేసి నడుపుతుంటారు. ఇలాంటిది ఒక వైరాగ్యం ఉంది. ఒక రకమైన వైరాగ్యంతో కూడిన ఆనందం అనవచ్చు, అట్లా పొందే అవకాశాలు ఉంది. 28, 29లో తిరిగి ఒక మంచి మార్పు మీకు రాబోతున్నది. అది కేవలం మీ వ్యక్తిగత జీవితం, మీ పిల్లలు, మీ భవిష్యత్తు, అలాగే మీ ఆస్తులు, మీ పాస్తులు, వాటికి సంబంధించిన విషయాలు, ఎన్నో విషయాలు పరిణిలోకి 28, 29 రాబోతున్నాయి. మొత్తం మీద పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఒక ఆనందదాయకంగా ఉంటుంది ఈ వారం. బంధువులతో కానీ, మిత్రులతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ ప్రయాణాలు కానీ ఉండవచ్చు. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కొన్ని ప్రధాన అంశాలు, కొంతమందికి అవార్డ్స్, ఏదైనా వేదికలేకి ఉపన్యాసాలు చేయడం, అట్లాంటి బహుమతులు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఒకంత సెలబ్రిటీస్, కళారంగంలో
నైపుణ్యం గల రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఏదో ఒక ప్రత్యేకతను మీ గుర్తింపు పొందేటువంటి అవకాశాలు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఉన్నది. కొంతమందికి విదేశీయానాలు కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కూడా ఈ వారంలో ఎక్కువగా మీరు మీ స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, పిల్లలు, భార్య, చాలా లోతైన ఆలోచనలతో గంభీరంగా ఏదో ఒకటి వాటి గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలన్నటువంటి పరిస్థితులు, అంటే నిర్ణయాలు అప్పుడే ఆకస్మికంగా చేయరు, కానీ అలాంటి ఇతివృత్తంలో ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఇందులో తిరుగుతున్నారు. అలాగే కొంత రాజకీయ అవగాహనతో, రాజకీయ రంగాలతో, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులతో అనుబంధాలు కూడా ఈ వారంలో మీరు పెంచుకోవచ్చు. అలాగే రేవతి నక్షత్ర జాతకులకు మీకు ఏదో రీతిగా ఆకస్మిక ధనలాభాలు ఇత్యాదులు ఉన్నాయి. కుటుంబంలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా వాటి గురించి మీరు కొంత ద్రవ్యం హెచ్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా మీకు సామాజిక స్పృహ, కుటుంబ స్పృహ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. దీంతో ఏదో ఒక తెలియని ఆనందాన్ని మీరు పొందబోతున్నట్టుగా ఈ వారంలో మనకు కనబడుతున్నది. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కేతు, రాహు, అలాగే రవి, ఈ 3 గ్రహాలకు ప్రత్యేకంగా పూజలు చేసుకోండి, పరిహారాలు చేసుకోండి. మీకు కొంత ఆనందాన్ని ఇస్తుంది. మున్ముందు మంచి భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టబోతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను యోగమంజరి టీవీ యూట్యూబ్ మా పర్సనల్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. మరి దీనిపై మీ కామెంట్స్, మీ లైక్స్ చేయండి. మాకు సబ్స్క్రిప్షన్ కూడా పెంచడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క సూచనల మేరకు ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీ సలహాలు కూడా ఇవ్వండి. మరి ఇందులో మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.